నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజమండ్రిలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి సమిష్టిగా కృషి చేస్తా. డిసిసి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం. కోనసీమ జిల్లాకు పొంచి ఉన్న భారీ వరద ముప్పు. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ హెచ్చరికలు. గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు చేరే మార్గాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బంది తెలిపారు. భద్రాచలం వద్ద 47.5 అడుగులకు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.3 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉన్న రెండో ప్రమాదిక హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, వరద ప్రవాహాన్ని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఎవరూ రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎవ్వరూ గోదావరిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలియజేశారు. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించకుండా ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగానికి విగ్రహాలు అందజేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించినటువంటి ఘాట్లలో మాత్రమే విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగ సూచనలను పాటించాలని కోరారు. మత్స్యకారులు దయచేసి చేపల వేటకు కానీ, నదిలో పూజలు చేయడానికి కానీ రావద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర్ రెడ్డి నియమితులయ్యారని తెలియగానే కాంగ్రెస్ నేతల్లో ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. రాజమండ్రి పేపర్ మిల్, కృష్ణసాయి కళ్యాణ మండపంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి నుంచి పేదల సమస్యల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిన విద్యార్థికుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మేధావి టీకే విశ్వేశ్వరరెడ్డి అధిష్టానం జిల్లా బాధ్యతలను అప్పగించడంతో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగల అరుణకుమారి, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు అభిమానులు విచ్చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అడుగులు వేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అరిగల అరుణ్ కుమార్ మాట్లాడుతూ
టీకే విశ్వేశ్వరరెడ్డికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాలేపల్లి మురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, దేవత సుధాకర్, కిషోర్ జైన్, డాక్టర్ వడియార్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా శారద, డాక్టర్ శ్రీనివాస్, బత్తని చంద్రరావు, లీలావతి, వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని, అలాగే చెప్పుల పార్టీ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఒక డ్రైవ్ పెట్టి పాత కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్ని, పాత నాయకులందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్లో తీసుకొచ్చి కాంగ్రెస్కి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టపరచడానికి శాయశక్తుల కృషి చేస్తామని, వారు మాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ, నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, మరి రాష్ట్రంలో 13 మంది ఉపాధ్యక్షులు ఉంటే అందులో ఒక కీలకంగా నేను ఒక ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు. శర్మిలారెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. గతంలో మరి శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం వచ్చే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడానికి. సామర్లకోట మండలంలో ఏటిగట్టి ప్రాంతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పర్యటించారు, పలు సూచనలు చేశారు. సామర్లకోట మండలం వికేరాయపురం గ్రామంలో ఏలూరు ఏటుగట్టు ముందస్తు చర్యలో భాగంగా గండి పడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాన్ని అధికారులతో కలిసి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామిబాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్ గ్రామ నాయకులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్దాపురం మండలం వడ్లమూడు గ్రామాల మధ్య ఉన్న ఏలూరు కాలువను అధికారులతో పరిశీలించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామిబాబు నియోజకవర్గ నాయకులతో గ్రామస్తులతో పర్యటించారు. ఇక్కడ 10 సార్లు వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోతుంది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఈ ఫ్లో మార్చుకుని ఇల్లులు, సొంత స్థలాలు కూడా కొట్టిపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితికి వచ్చింది. పడిపోయినాయి కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావటం, నష్టం కలగటం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా అరౌండ్ చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతోటి మోడరైజేషన్ చేయించడం జరిగింది. మొదటి ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజ్ వచ్చేటప్పటికి మరి ఈ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరాలు కూడా సెకండ్ ఫేజ్ని అసిరెట్ చేసింది. ఇప్పుడు మొన్న కూడా నేను మరి అందరితోటి మాట్లాడి దీన్ని సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద సెకండ్ ఫేజ్ మోడరైజేషన్లో ఇవన్నీ కూడా ఈ గొళ్ళు కానీ ఇవన్నీ కూడా వేయటానికి అంగీకరించి ప్రభుత్వం అంగీకరించవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి మోడరైజేషన్ చేయాలని చెప్పి నేను కోరుతాను. రాజమండ్రి కంబాల్ చెరువు దండి మార్చ్ సెంటర్ స్వతంత్ర ఆటో స్టాండ్ వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కంబాల్ చెరువు దండి మార్చ్ సెంటర్ స్వతంత్ర ఆటో స్టాండ్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి మహాగణనాథం దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ వారు ముఖ్య అతిథికి స్వామివారి కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలు లచ్చిరెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆటో సభ్యులు పాల్గొన్నారు.
గోదావరి నదికి మళ్లీ వరదలు వచ్చాయి. ఈ ఏడాదిలో మూడోసారి రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతుంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద తీవ్రంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 48.2 అడుగులకు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇటు దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. 11.3 అడుగులకు పెరిగిన నీటి మట్టం పరిస్థితులను ఒక్కసారిగా అప్రమత్తం చేసింది. 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు శబరి పొంగడంతో గోదావరికి వరద మరింత పెరగనుంది. రానున్న 48 గంటల్లో భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంటల్ అఫీషియల్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రాస్ ద రివర్. సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షనరీస్తో మాట్లాడి మోటరైజ్డ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ అండ్ స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి దయచేసి. సో దట్ ఆల్రెడీ ప్రీవియస్ జూలై ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అలాంటివన్నీ మళ్ళీ రికవర్ అవ్వకుండా వీఆర్ టేకింగ్ ఆల్ 100% ప్రివెంటివ్ యాక్షన్స్. సో ఎక్కడ కూడా ఏదైనా నీడ్ ఉంటే ఇమ్మీడియట్గా లైఫ్ జాకెట్స్ కావచ్చు, స్విమ్మర్స్ కావచ్చు, బోట్స్ కావచ్చు, అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బీ ఆన్ అలర్ట్. ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద లోకల్ పబ్లిక్ ఫంక్షనరీస్ కావచ్చు, లోకల్ లెవెల్లో మండల్ లెవెల్లో ఉన్న సచివాలయ స్టాఫ్ కావచ్చు, అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ ఇష్యూ జస్ట్ లెట్ us know. ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ అవన్నీ కూడా మండల్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఏ ఇష్యూ రాజమండ్రి కృష్ణనగర్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కృష్ణనగర్ 4వ వీధి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బి వెంకటరెడ్డి, జీకే లక్ష్మీకాంత్, ఎన్ గణపతి, పాండు, రామయ్య, మాధవరావు, కృష్ణారెడ్డి తదితరులున్నారు. క్షణికావేశంలో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకోకుండా సైకాలజిస్టులు సేవలు అందించాలని బీసీ రాయ్ అవార్డు గ్రహీత మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా మానస హాస్పిటల్లో ప్రముఖ సైకాలజిస్ట్, విద్యావేత్త, సృహ సైకాలజీ అల్యూమిని అసోసియేషన్ ముఖ్య సలహాదారులు డాక్టర్ కర్రి రామారెడ్డి తన సందేశాన్ని అందించారు. విశ్వవ్యాప్తంగా మానవాళి మృత్యుకు కారణమైన వ్యాధుల్లో ఆత్మహత్య తొలి 10 స్థానాల్లో ఉంటుందని, యువత మరణాల్లో తొలి 3వ స్థానంలో ఉంటుందని, అహంభావులు, అసమర్థులు సమాజం గురించి ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయని కర్రి రామారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సుంకర్ నాగేంద్ర కిషోర్, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అధ్యక్షులు గాదే కిషోర్, బి అర్చన, విమల కుమారి తదితరులు పాల్గొన్నారు. చివరికి మీడియా రిపోర్టింగ్లో కూడా ఏదో పెద్ద గ్రాండ్గా ఎంత గొప్ప పని చేశారు అనేటటువంటిది కాకుండా ఏదో రిపోర్టింగ్ కూడా చాలా జెంటిల్గా, సున్నితంగా మందలిస్తున్నట్టుగా ఎన్నో ఉన్నాయి. ఇంత పిచ్చి పని చేసింది ఏమిటి అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేలాగా, అలాగే రైతు ఎన్నో ఆదుకునేటటువంటివి ఉన్నాయి, ఇలా చేసేదేమిటి అనేటటువంటిది పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఉండేటటువంటి పద్ధతిలో మీడియా ఉండాలి. అందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహనతో ఉండాలి. ఈ చర్చ జరుగుతూ ఉండాలి. ఆ విధంగా ప్రాణ నష్టం తగ్గించాలని కోరుకుంటున్నాను.
ఈరోజు ఈ స్పృహ సైకాలజీ అసోసియేషన్ తరపు నుంచి వచ్చినటువంటి మా అందరూ మన ఫిజికల్ యాక్టివిటీ హ్యాబిట్స్ ఎంవిపిఏ మోడరేట్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే సూసైడ్ చేసుకునేటప్పుడు స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైలాగా స్టెప్ ఇన్ టైం సేవ్స్ ఏ లైఫ్. కాబట్టి సైకాలజిస్టులు అందరూ డాక్టర్ గారు చెప్పినట్టు మేము కరోనా టైం అప్పుడు మీరు అందించిన గైడెన్స్తో హెల్ప్ లైన్ పెట్టాం సార్. అన్నయ్య విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మీరు గైడెన్స్తో 24/7 ఆ రోజులో చేయగలిగాం. ఇది కూడా అందరూ ముందుకొస్తే. గుంటూరులో సుమారు 50 లక్షల విలువైన మద్యం బాటిల్ను ధ్వంసం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షలు విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డ్లో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అయితే ప్రొక్లైన్ అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈలోపు పోలీసులు మద్యం సీసాలను రోడ్లపై పేర్చారు. ప్రొక్లైన్ సహాయంతో వాటిని విధ్వంసం చేశారు. పరిసర ప్రాంతాల వారు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారులు వెళ్లిపోగానే అమాంతం దూసుకువచ్చి మద్యం బాటిల్ను పట్టుకుని పారిపోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. వాళ్ళని దొరకబుచ్చుకుని ప్రశ్నించగా వృధాగా నేలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను సార్, క్షమించండి అంటూ కహానీలు చెప్తున్నారు. కొంతమంది నుంచి మద్యం బాటిల్ను పోలీసుల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు పేదలకు భోజనం ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సతీమణి గన్ని రాజేశ్వరి సంస్మరణార్థం ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అన్నా క్యాంటీన్లో గన్నికృష్ణ కుటుంబ సభ్యులు వితరణ కార్యక్రమం చేపట్టారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం గన్నికృష్ణ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో గన్నికృష్ణతో పాటు వారి కుమార్తె అన్య స్మిత కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్కి చేరుకుని పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్ మాట్లాడుతూ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా పేదలను జ్ఞాపకం చేసుకుంటూ అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని గన్నికృష్ణ కుటుంబ సభ్యులు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అజ్జరపు రమేష్, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, మరుకుర్తి రవి యాదవ్, జక్కంపూడి అర్జున్, మల్ల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. పొరుగు నుంచి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఏర్పాట్లో వాళ్ళకి అందుబాటులో చేస్తే మంచిది. ఏదైతే అలాగే సాయంత్రం కూడా మరి డిన్నర్ కూడా గన్నికృష్ణ గారి కుటుంబం ఏర్పాటు చేశారు. చాలా ఆనందదాయకం. ఇలాగ మరి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి కడుపు నింపితే మంచిది. అలాగే ప్రభుత్వానికి కూడా చేయూతనిచ్చినట్టు అవుతుందని మనవి చేస్తూ అందరూ కూడా ముందుకు. రాయుడుపాకల గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. విరాట్ మూర్తికి అర్చనలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వెంకన్నబాబు, నల్లమిల్లి శ్రేణు, అల్లాడు చంచారావు, సుంకర్ రాయుడు, అల్లాడు వీరగణేష్, నల్లమిల్లి బుజ్జి, తానం రామచంద్రరావు, చిరంజీవి, వరసిద్ధి వినాయక ఫ్రంట్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వరసిద్ధి వినాయక నవరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, కమిటీ వాళ్ళకి, సభ్యులకి, అలాగే మా ఐశ్వర్య ఈవెంట్స్ నుంచి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఐశ్వర్య ఈవెంట్స్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మమ్మల్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి లలితారెడ్డి గారికి కూడా రాజమండ్రి అయ్యప్ప నగర్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయ్యప్ప నగర్లో 25 సంవత్సరాలుగా లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశేషంగా దీపాలంకరణ సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి మస్తాన్ చౌదరి, పూరు సత్య శివరామకృష్ణ, గొర్రెల రమణ, టేకురాము, మండా తమ్మారావు, కర్ర నరేష్ రైతులు పాల్గొన్నారు. అన్న సంతర్పణ జరిగేదానికి 5,000 మందికి మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా మాకు అండదండలతో కమిటీకి, అయ్యప్పనాథ్ కమిటీకి, ఫ్రెండ్ సర్కిల్కి సహకరిస్తుందో శ్రీ లక్ష్మీ గణపతి దేవత ప్రీత్యర్థం మోదక అభిషేకం కరిష్యే. అక్కడ నీళ్ళుంటే మధ్యలో ముట్టుకో, లేదంటే రాజమండ్రి కోర్లమ్మపేట వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కొర్లంపేట 6వ అడ్డవీధిలో గణేష్ ఉత్సవ కమిటీ బలగా సత్యబాబు, అశోక్ కుమార్, ప్రభుదేవ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కె కృష్ణ, కిరణ్, సత్యబాబు, సునీత, బేబీ, కృష్ణవేణి, తులసి తదితరులు పాల్గొన్నారు. గణపతి బప్పా మోరియా, 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 ఆదాలడ్డు మోరియా, ఆదాలడ్డు మోరియా, గణపతి బప్పా మోరియా. రాజమహేంద్రవరం నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజు మల్లా వెంకట సుబ్బారావు, సుజాత దంపతులు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాసరావు దంపతులు, నిమ్మలపూడి గోవింద్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు, వార్డు ఇన్ఛార్జ్ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కోశాధికారి శెట్టి జగదీష్, శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ మాటూరు సిద్ధార్థ, మధ్య నారాయణరావు, గ్రంథి బ్రహ్మానందం, కొత్త జానకిరాం, నల్లం ఆనంద్ కుమార్, మల్లా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణ దాసత్యర్థే పరమశివగోత్రః సిద్ధిలక్ష్మీ గణపతి స్వామి దేవతా సిద్ధిలక్ష్మీ దేవతాభ్యో నమః. శాలేషు స్థితాః తైస్తైః వర్తమాన అర్చిష్యమాన యత సిద్ధ్యర్థం మమ సిద్ధ్యర్థ పర్యంతం శ్రీ విఘ్న వినాశకారక పూజాం కరిష్యే. కలకత్తా మెడికల్ విద్యార్థిని హత్య కేసులో త్వరితగతిన న్యాయం చేయాలని రాజమండ్రి గైనకాలజిస్ట్ అసోసియేషన్ డాక్టర్ అరుణ్ కుమారి విజ్ఞప్తి చేస్తున్నారు.
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ్ కుమారి డిమాండ్ చేశారు. వెంకటేష్ నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయ నాయకుల సహకారంతో ఆసుపత్రి సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులకు శిక్ష పడలేదని పేర్కొన్నారు. విచారణలో కీలకమైన డిఎన్ఏ ఆధారాలు ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో కేసు పక్కదారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సమాజం సిగ్గుపడేలా అత్యంత పాశవికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై హింసను నివారించేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సంస్థలపై దాడులు నివారించడానికి 2019లో రూపొందించిన బిల్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గైనకాలజిస్టులు దేవిశ్రీ, సుజాత, వేణు, మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. We are protesting, we are demanding for justice అని చెప్పడానికి ఈరోజు అన్ని గైనకలాజికల్ అసోసియేషన్స్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇందులో మా డిమాండ్స్: 1, ఈ కేసులో సత్వరంగా న్యాయం జరగాలి. 2, హాస్పిటల్స్ అన్ని సేఫ్ జోన్ కింద ప్రకటించాలి. 3, ఆల్ ఉమెన్ వర్కర్స్, నాట్ ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్, ఆల్ ఉమెన్ వర్కర్స్ షుడ్ హ్యావ్ సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ there should be strict central laws which should be implemented against violence against doctors. అంటే ఎవరో ఒకళ్ళు ముద్దాయిని నిందించారు కానీ ఎటువంటి ఎవిడెన్స్లు బయట పెట్టలేదు. మరి ఈ కేసు విషయంలో ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందో తెలియట్లేదు. దీనికి నిరసన వ్యక్తపరుస్తూనే మొత్తం యావత్ దేశంలో అన్ని గైనకాలజీ అసోసియేషన్ వారు కూడాను ఈ నిరసన కార్యక్రమాలు అనేది పలు విధాలుగా చేస్తున్నాము. అలాగే దాన్ని పురస్కరించుకొని నేషనల్ కాల్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవాళ రాజమండ్రి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ అసోసియేషన్ వారు ఐఎంఏ హాల్ నందు ఈ నిరసన కార్యక్రమాన్ని తోటి పాత్రికేయులతో కూడి మేము ఇది రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట 1వ వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట 1వ వీధిలో వరసిద్ధి వినాయక కమిటీ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ వెంకట్రావు, హరి, రామచంద్రరావు, సుప్రియాదేవి, సావిత్రి, చంద్రావతి, హారిక, రామచంద్రరావుపేట ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ నెల 17న ప్రారంభమవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాజమండ్రి సీతంపేటలోని శ్రీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులను కలిసి శిక్షణా తరగతులను బీజేపీ నాయకులు స్వయంగా పరిశీలించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కురగంట సతీష్, జిల్లా అధ్యక్షులు కాలిప్ సాయిరాం, ముంగండి సూర్యనారాయణ, అసెంబ్లీ కో కన్వీనర్ యానా పేసులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. చేతివృత్తులు నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని, గత సంవత్సరం సెప్టెంబర్ 15న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని నరేంద్ర మోడీ పుట్టినరోజున ఈ విశ్వకర్మ యోజన రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పేర్కొన్నారు. 17వ తేదీన విశ్వకర్మ జయంతి, భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంయుక్తంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున లబ్ధిదారుల జీవితాల్లో పెద్ద మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ ఇస్తున్న విధానం, టూల్ కిట్లు, తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. సరైన వ్యాపారానికి సంబంధించిన సరైన దిక్సూచి లేదు.
కానీ దాన్ని అన్నింటినీ చూపిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి జన్మదినోత్సవం రోజున అలాగే విశ్వకర్మ జయంతి రోజున గొప్ప నిర్ణయం తీసుకుని దాన్ని ఈరోజున అమలు చేస్తున్నారు. ఆ ఫలాలను మేము ఈ రోజున స్వీకరిస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరైతే శిక్షణకు వచ్చేటుంటారో అందరూ కూడా ఆనందపడుతున్నారు. పెద్ద ఎత్తున దీన్ని శిక్షణ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలకి ఆసరాగా నిలబడి ఈ యొక్క శిక్షణ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం వారి కుటుంబానికి మొత్తానికి కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గురు పరంపర వచ్చేటువంటి వృత్తులన్నీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వాళ్ళు చేయడం మొదలెట్టింది. ఇందులో నాయి బ్రాహ్మణులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ రాళ్ళు కొట్టుకునేవారు కానీ శిల్పాలు చెక్కేవాళ్ళు కానీ వలలో అల్లేవాళ్ళు కానీ అదేవిధంగా మన రజకులు చాలా కుటుంబాలు ఇవన్నీ కూడా 18 రకాల కుల వృత్తులు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుని సెలవు. తక్కువ వడ్డీతో ₹10 వడ్డీతోనే వీళ్ళకి బ్యాంక్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ అనే కార్యక్రమం. దీన్ని మేము ఇక్కడ రాజమండ్రిలో రన్ చేస్తున్నామండి. మన ఆగస్టు 28వ తారీఖుని సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 8 బ్యాచ్లు చేశాము. ప్రజెంట్ 3 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. ఒకటి మ్యాథ్సింగ్ జరుగుతుందండి, ఒకటి బార్బర్ జరుగుతూ ఉంది, ఇంకొకటి ధోబీ అనే బ్యాచ్ని కూడా స్టార్ట్ చేసాము. వితిన్ 2 డేస్లో ఇంకొక కార్పెంటర్ బ్యాచ్ని కూడా వేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రాజమండ్రిలోని సీతంపేటలో ఉన్న మాతృశ్రీ కాలేజీలోని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫోంగ్ చలోలో ఎర్రనదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయి పలు వాహనాలు నదిలో పడిపోయాయి. పుతో ప్రావిన్స్లోని ఎర్రదిబ్బపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 1 ట్రక్కు నదిలో పడిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు 60 మందికి పైగా మరణించారు. 13 మంది తప్పిపోయినట్లు అధికారులు చెప్పారు. సూపర్ టైఫూన్ యాంగి వియత్నాంలో భారీ విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా దాని ప్రభావంతో దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో నష్టం కనిపిస్తోంది. తుఫాను కారణంగా పుతో ప్రావిన్స్ పోంగోచౌలో ఒక ముఖ్యమైన వంతెన కూలిపోయింది. ఈ సమయంలో ముందుకు వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోవడంతో పాటు 1 ట్రక్ కూడా అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సంక్షిప్త వార్తలు. 17వ తేదీన గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారిపేటలో 108 మంది జంటలతో అనంత పద్మనాభస్వామి వ్రతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగి కూచుమంచి అనంత పద్మనాభ శర్మ, డాక్టర్ సీమాన్ చిన్న వెంకన్నబాబు ఆవిష్కరించారు. 17వ తేదీన గాడాల మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారిపేటలో 108 మంది జంటలతో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్వామీజీ చెప్పారు. మనగుడి మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ముదునూరు వెంకటలక్ష్మి, మతల సాయి మాధవి, శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. బుధవారం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి సమిష్టిగా కృషి చేస్తా. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం. కోనసీమ జిల్లాకు పొంచి ఉన్న భారీ వరద ముప్పు. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.